వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాస్క్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మాస్క్ నిదిలిస్తే తీవ్రంగా దండించాల్సి వస్తుందన్న ట్రంప్. రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందన. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమన్న ఎన్నికల సంఘం. నక్సలైట్ల ఏరివేతతో పాల్గొన్న పోలీస్ అధికారులతో షా సమావేశం. పాల్గొన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవసాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. తెలంగాణ కేబినెట్ లోకి 3 మంత్రులు. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం పూర్తి. ఏపీలో పెట్టుబడులకు కిటెక్స్ గార్మెంట్ ఆసక్తి. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. గోపీనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న పలువురు రాజకీయ ప్రముఖులు. బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం. అందుకు తర్కాణమే విజయవాడలో శాతవాహన కాలేజ్ కూల్చివేత అని స్పష్టీకరణ. కులగణనను ప్రశ్నించిన వారికి మంత్రివర్గ విస్తరణ ద్వారా సమాధానం దొరికింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం. మాగంటి భౌతిక కాయానికి లోకేష్ దంపతుల నివాళి. టీడీపీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్న లోకేష్. టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ గడ్డ మీద అట్టుగు పెట్టిన టీమిండియా కుర్రాళ్లు. వేట మొదలుపెట్టిన టీమిండియా. మెగా బ్లెస్సింగ్స్. చిరు ఆశీస్సులు అందుకున్న కుబేరా టీం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నిలకడగా బంగారం ధరలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ల మధ్య వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యయ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే రిపబ్లికన్లను శిక్షించేందుకు మాస్క్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మాస్క్ తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న కొందరు చట్టసభ సభ్యులు బిల్లుకు మద్దతునిచ్చే రిపబ్లికన్లపై ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి నిధులు సమకూర్చాలని గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి మద్దతు ఇచ్చిన మాస్క్ను కోరారు. దీనిపై స్పందించిన ట్రంప్, అతను మాస్క్ అలా చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఎస్బీసీ న్యూస్తో అన్నారు. మాస్క్ అగౌరవంగా ప్రవర్తించారని కూడా ట్రంప్ ఆరోపించారు. మాస్క్తో సంబంధాన్ని చక్కదిద్దుకోవాలనే కోరిక తనకు లేదని, అతనితో మాట్లాడే ఉద్దేశం కూడా లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని
నిరాధారమైనవని పేర్కొంటూ గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు గత ఏప్రిల్లో ఇచ్చిన వివరణాత్మక పత్రాన్ని మరోసారి విడుదల చేసింది. ఈ ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది. పోలింగ్ సమయంలో గానీ ఆ తరువాత జరిగిన పరిశీలనలో గానీ కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణలపైన పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, 9.77 కోట్ల ఓటర్లకు గాను కేవలం నామమాత్రపు అప్పీళ్లే దాఖలయ్యాయని గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మందికి పైగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించిందని, వారెవరూ ఈ తరహా ఫిర్యాదులు చేయలేదని పేర్కొంది. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లో చురుగ్గా వ్యవహరించిన పోలీస్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులను అభినందించినట్లు అమిత్ షా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆపరేషన్లను విజయవంతం కావడంలో పాలు పంచుకున్న పోలీసులను కూడా తాను కలుసుకోవాలనుకుంటున్నానని, త్వరలో ఛత్తీస్గఢ్లో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆదివారం నాడు జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇవాళ 3 భర్తీ చేశారు. మార్పు చేర్పులతో 5 బెర్తులు పూరించాలని తొలుత భావించిన సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు 3 పేర్లకు ఆమోదం లభించినట్లు తెలిసింది. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా
రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. టెక్స్టైల్స్ రంగంలో ప్రపంచ శ్రేణి దిగ్గజ కంపెనీ కిటెక్స్ గార్మెంట్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ యాజమాన్యం భేటీ కానుందని వెల్లడించారు. కేరళలోని కొచ్చిలో ఉన్న కిటెక్స్ గార్మెంట్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి సవిత శనివారం సందర్శించారు. అక్కడ తయారవుతున్న దుస్తులను పరిశీలించి ఉద్యోగులతోనూ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిటెక్ గార్మెంట్స్ చైర్మన్ సాబు జాకబ్తో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గంగా మారిందన్నారు. This becoming Andhra is a becoming young state. I am heartily inviting all investors. Ketex company, Chandrababu Naidu sir, you go and meet personally. They invite. Since morning onwards, we are really nice meeting has done. We are very happy. Next further discussions will go on. Chandrababu Naidu sir will take and I think. Ketex sir will take good decision to invest in Andhra. You know, this Chandrababu Naidu has become a CM within 10 months. Within 10 months, all investors, throughout worldwide investors are coming in Andhra. Nearly total, now up to 10 months, total investments facilized so far 9.7 lakhs crores. Already industries came to Andhra Pradesh. We are giving in 10 months. In 10 months, 9.7 lakhs crores. That is brand ambassador CBN Saravali. That credits goes to only Chandrababu Naidu Saravali. Our young and dynamic leader Lokesh Babu also doing, particularly industries, textiles, he is going to other countries and he is inviting already so many companies came here. And we are providing in this facility in 10 months 5.7 lakhs employment we are giving. Andhra Pradesh is suitable for invest. Already we have land also procured. We give plug and play system also. Please come all investors to బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5:45 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్టు అయినట్లు గుర్తించి సిపిఆర్ నిర్వహించారు. అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవటం ప్రారంభించి నాడి రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కాగా గోపీనాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే 3 నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మాగంటి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం వద్ద బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. మాగంటి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్ అనంతరం మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. కుమారుడు హిమాంశు రావుతో కలిసి మాధాపూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న కేటీఆర్ గోపీనాథ్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు నాయకులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి. రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యాలు సాగుతున్నాయని, వారిని కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తుందని, అందుకు విజయవాడలోని శాతవాహన కాలేజ్ కూల్చివేత తార్కాణంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ఆయన దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూల్చిన కాలేజీ శిథిలాల కింద విద్యార్థుల సర్టిఫికేట్లు ఉన్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఆక్షేపించారు. ఇటీవలే శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్కు గురయ్యారని, కాలేజీకి చెందిన 5 ఎకరాల భూమిపై కొందరు కన్నుపడిందని, ఆ భూమి కబ్జా కోసమే ఈ దౌర్జన్యం, కూల్చివేత సాగిందని చెప్పారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆ రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి భూమిని ఆ సొసైటీకి అగ్రిమెంట్ చేశారు. కొంతమంది యుఎల్సీలో ఉన్నటువంటి ల్యాండ్ని వాళ్ళకి సొసైటీకి ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు మంచి ఉద్దేశంతో, విద్యా సంస్థల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి వ్యవహారం రాను రాను భూమి విలువలు పెరుగుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు, అందులో ప్రముఖ ఎమ్మెల్సీ ఒకరు, అలాగే భూమి ఇచ్చినటువంటి సందర్భంలో వారు పెద్దలు, వాళ్ళ వారసులు, పెద్దలు వాళ్ళకు తెలియకుండా చేశారని కొంతమంది వారసులు, వీళ్ళందరూ కూడా పోయి ఆ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని 2 వర్గాలుగా చేసి వాళ్ళని భయపెట్టి, ప్రలోభపెట్టి, దాన్ని రకరకాలుగా ఆ సొసైటీ నిర్వీర్యానికి 2 వర్గాలుగా విడిపోయి ఆ సొసైటీ కీర్తి ప్రతిష్టల్ని, విద్యా వ్యవస్థని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, ఆఖరికి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్చినటువంటి పరిస్థితి అక్కడికి పోయి చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకని అంటున్నామంటే
రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పరిపాలన ఊరికినే సామాన్యుల మీదకో, పార్టీ కార్యకర్తల మీదకో, లేకపోతే ఇతరుల మీదకో ఎగురుకుంటూ వెళ్లేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా. లోకేష్ గారు పోర్ట్ఫోలియో సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ శాతవాహన కళాశాల కూలుస్తూ ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లోకేష్ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. కాలేజీలు కూల్చడం ఏంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లని బుల్డోజర్లతో తొయ్యటం ఏంటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లని కుప్పగా పోసి దాని మీద మట్టిగా తొయ్యటం ఏంటి? ఇది ఊరికి సామాన్యుల మీదకి వెళ్ళి హడావుడి చేయటమా? ఈ భూదందాకు సంబంధించినటువంటి ఈ నగరంలో దీనికి సంబంధించినటువంటి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో, కళ్ళప్పుకిచ్చి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా పూర్వం ఎక్సెస్ ల్యాండ్ అని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అని సొసైటీకి ఇచ్చి వారు ఈరోజు మళ్ళీ మాకు కావాలని దానికి సంబంధించినటువంటి దౌర్జన్యాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, బుల్డోజర్లు తీసుకొచ్చి కుప్పకూల్చే విధంగా చేస్తే కులగణను ప్రశ్నించిన వారికి మంత్రివర్గ విస్తరణ ద్వారా సమాధానం దొరికిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కులగణన చేస్తే ఏమి జరుగుతుందా అన్నటువంటి వాళ్లకు మంత్రివర్గ విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈరోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కాంగ్రెస్తోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల్లో మనం జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగడం, దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కులగణన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఈ నినాదం తీసుకొని పోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చిన ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రులు నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మిణి మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. భారత జట్టు వేట మొదలు పెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాలు బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు లేని భారత టెస్టు జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్ని తానై నిలిచారని త్రిమూర్తులు మన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్గా శుభమన్ గిల్ నేతృత్వంలో కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్తో పాటు ఫుట్బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయటాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్తో పాటు ఇటు ఫిట్నెస్ డ్రిల్స్ ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు. ఇంగ్లాండ్ గ్రౌండ్స్ కు తగ్గట్లు ఫీల్డింగ్ లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ దిలీప్ కుర్రాలతో చర్చిస్తూ కనిపించాడు. అటు రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మెర్నీ మోర్కెల్ తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లాండ్ జట్టు బెండు తీసేందుకు లండన్లో ల్యాండ్ అయిన భారత బృందం ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తమ వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పుకొచ్చారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మదన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లాంగ్వేజ్ ఫిలింగా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా విజయవంతం కావాలని చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. సినిమా విజయం కోసం ఆయన ఆశీస్సులు కోరగా చిరంజీవి గారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయింది. ఆ ప్రభావంతో ఇండియాలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వెళ్తున్న బంగారం ధరలు శనివారం తగ్గాయి. గత నెల మొదట్లో ₹1,00,000 దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు 97,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భవిష్యత్తులో మళ్లీ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹89,800 దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹97,970 దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹73,480 దగ్గర ట్రేడ్ అయింది. ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి, పెరుగులేదు, తగ్గలేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹97,970 దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹89,800 దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹73,480 దగ్గర ట్రేడ్ అయింది. కొద్ది రోజుల నుంచి వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వెళుతున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,700 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,70,000 దగ్గర ట్రేడ్ అయింది. బంగారం లాగే ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి, పెరగలేదు, తగ్గలేదు. 100 గ్రాముల వెండి ధర నేడు 10,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,07,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మాస్క్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్. రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మాస్క్ నిధులిస్తే తీవ్రంగా దండించాల్సి వస్తుందన్న ట్రంప్. రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందన. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమన్న ఎన్నికల సంఘం. నక్సలైట్ల ఏరివేతతో పాల్గొన్న పోలీస్ అధికారులతో షా సమావేశం. పాల్గొన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవసాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. తెలంగాణ కేబినెట్లోకి 3 మంత్రులు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం పూర్తి. ఏపీలో పెట్టుబడులకు కిటెక్స్ గార్మెంట్ ఆసక్తి. త్వరలోనే సీఎం చంద్రబాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత. గోపీనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న పలువురు రాజకీయ ప్రముఖులు. బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం. అందుకు తర్కాణమే విజయవాడలో శాతవాహన కాలేజ్ కూల్చివేత అని స్పష్టీకరణ. కులగణనను ప్రశ్నించిన వారికి మంత్రివర్గ విస్తరణ ద్వారా సమాధానం దొరికింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం. మాగంటి భౌతిక కాయానికి లోకేష్ దంపతుల నివాళి. టీడీపీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్న లోకేష్.
టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ గడ్డ మీద అట్టుగు పెట్టిన టీమిండియా కుర్రాళ్లు. వేట మొదలుపెట్టిన టీమిండియా. మెగా బ్లెస్సింగ్స్, చిరు ఆశీస్సులు అందుకున్న కుబేరా టీం. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, నిలకడగా బంగారం ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.